మామయ్య, వారం రోజులుగా భోంచేయటం లేదంట. ఆరోగ్యం బాగోలేదా? ఆ కళ్ళల్లో కన్నీళ్ళేంటి మామయ్య? ముచ్చటైన మీ జంటని, అందమైన మీ కాపురాన్ని చూసి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాను బాబు. అయితే ఆ విషయాలన్నీ మీ వరకు వచ్చాయన్నమాట. చూడు బాబు, భార్యాభర్తల మధ్య గొడవలు టీ కప్పులో తుఫాన్ లాగేలా వచ్చి అలా వెళ్ళిపోవాలి కానీ సంసారాన్నే నాశనం చేసుకోకూడదు. నేను నిన్ను ఏనాడు ఎప్పుడు ఏమీ అడగలేదు, అవునా? అవును. దయచేసి నా కూతుర్ని ఎప్పుడు బాధ పెట్టదు బాబు. ఒకవేళ పొరపాటున దేవన్నా తప్పు చేసుంటే దాని తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను. మావయ్య, మీరు అనుకుంటున్నట్టు మా మధ్య అలాంటి గొడవలేం లేవు. మంచేదో చెడేదో తెలిసిన వాడివి నువ్వు నా కూతుర్ని కొట్టినా తిట్టినా నిన్ను ప్రాధేయపట్టం తప్ప ఏమీ చేయలేని చేత కాని వాడిని. నీకు నమస్కరిస్తున్నాను. నా కూతుర్ని బాధ పెట్టవు కదూ, దానికి ఏ లోటు రానివ్వు కదూ, దానికి ఏ లోటు. మావయ్య, 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 మావయ్య. నాన్నా! 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 నాన్నా, ఒక్కసారి లే నాన్నా! నాన్నా! అది జరిగింది ఇన్స్పెక్టర్. జరిగింది నాకు పూర్తిగా అర్థమైంది. మీరు నిశ్చింతగా ఉండండి, ఇక నేను చూసుకుంటాను. సార్, లెటర్ టైప్ చేశాను, వెళ్ళిరమ్మంటారా సార్? సార్, ఏమైంది సార్? ఓ మై గాడ్, హై ఫీవర్. సార్, టాబ్లెట్ వేసుకోండి. రండి సార్, హాస్పిటల్కి వెళ్దాం. లేవండి, మెల్లగా రండి. రండి సార్. హలో, ఎవరు? నా పేరు వినాలని అంత ముచ్చటగా ఉందా? ఏ, ఎవరంటే పేరు చెప్పమే. అయితే నా గొంతు గుర్తుపట్టలేదన్నమాట. నేను మహర్షిని. మహర్షి? ఓ, నువ్వా? ఏంటి, ఏం కావాలి? అంత చికాగ్గా మొహం పెట్టద్దు. నాకేమీ వద్దు. నీకే నేను గిఫ్ట్ పంపబోతున్నాను. గిఫ్టా? అవును, నువ్వెప్పుడూ చూడనిది. ఏంటది? నీ మొగుడు శృంగార రాసలీలల సీడీ.
పాపం సెంటిమెంట్కి లొంగిపోయి ప్రేమ దోమ అంటూ ఓ లేబర్గాని చేసుకున్నాను. ఏమైంది? వాడు కాస్త నీ సీటుకి ఎసరు పెట్టి నీ ఆస్తికి టోపీ పెట్టి నిన్ను ఇంట్లో కూర్చోబెట్టి ఆఫీసులో పర్సనల్ సెక్రటరీతో ప్రైవసీ నడుపుతున్నాడు. హ, ఒకనాటి నా ప్రత్యర్థివి. నిన్ను చూస్తుంటే చాలా జాలేస్తుంది. ఐ పిటి. విష్ యు బ్యాడ్ లక్. బాయ్. హలో హలో షిట్. ఏంటి వీడు చెప్తుంది నిజమేనా? తను అలాంటి వాడేనా? ఆఫీస్ నుంచి రాని ఈ విషయం తేల్చేస్తాను. ఆఫీస్ నుంచి కాబోలు చాలా హుషారుగా ఉన్నారు. అదేమిటో కొత్తగా మాట్లాడుతున్నావు? నా మాటలు కొత్తగా ఉన్నా నేను పాతైపోయాను కదా, అందుకే కొత్త కొత్త దారులు తొక్కుతున్నారు. హ, ఆర్తి ఏమిటి నువ్వు మాట్లాడుతుంది? హ్మ్, ఉన్నమాటే. ఇంతసేపు ఆఫీసులో దాంతో కులికొస్తున్నారా? దేంతో? హ్మ్, అదే ఆ వగలమారి భామ, మీ పర్సనల్ సెక్రటరీ. ఆర్తి, నీ మాటలకు నవ్వాలో బాధపడాలో అర్థం కావడం లేదు. నీకింత అనుమానం ఏంటి? అనుమానం కాదు, అసలు నిజం. రాత్రి 7 గంటల వరకు దానికి ఆఫీసులో పనేంటి? అందరూ నీలా చేతులు కట్టుకొని ఖాళీగా కూర్చోలేరుగా. వర్క్ పట్ల డెడికేషన్. అవును, నీ పర్సనల్ వర్క్ డెడికేషన్. ఎంతకాలం నుంచి సాగుతుంది ఈ భాగతం? ఆర్తి, ఏంటి ఆ మాటలు? నువ్వింత చీప్ గా ఆలోచిస్తావు అనుకోలేదు. నేను అనుకోలేదు నువ్వింతగా దిగజారిపోతావని. ఎర్రగా బుర్రగా ఉన్నాడు కదా అని నా మొగుడిని బుట్టలో వేసుకుందనమాట అది. దాన్ని రేపే ఆఫీసులోంచి తీసేయ్, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. నోర్మొయ్. నీ అర్థం లేని అనుమానాలతో ఆమెను ఉద్యోగంలో నుంచి తీసేయమంటావా? నీకు అసలు బుద్ధి లేదు. లేనిది నాకు కాదు, నీకే. మర్యాదగా దాన్ని తీసేస్తావా లేదా? నువ్వేమన్నా ఏమనుకున్నా ఆమె పని చేస్తుంది. దట్స్ ఆల్. ఛ, నా మాటకి ఇంత విలువ లేకుండా పోయిందా? ఏం చేయాలి? వస్తాడుగా, చెప్తా. అక్కర్లేదు, నేనే వెళ్తాను.